ప్రతి పాపం ఆయన ముందు పెట్టు. నువ్వు ఏ పాపంలో పడిపోయి ఉన్నావో, తండ్రి నేను ఈ పాపంలో పడిపోయి ఉన్నాను, నేను భరించలేకపోతా ఉన్నాను, బయటికి రాలేకపోతా ఉన్నాను, ఇక్కడే ఉండిపోవలసి వస్తూ ఉంది, ఈ ఈ వ్యక్తుల్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను, విడిచిపెట్టలేకపోతున్నాను, మధ్యలో ఇరుక్కుపోయాను, స్టక్ అయిపోయి ఉన్నాను ఈ పాపంలో, ఎటు చూసినా దారి లేదయ్యా నేను రావడానికి, మునిగిపోయాను, నిండా మునిగిపోయి ఉన్నానయ్యా, నీ చెయ్యి వచ్చి నన్ను లేపకపోతే నేను లేవలేను దేవా అని చెప్పి ఈరోజు దేవుణ్ణి బ్రతిమలాడుకుందాం, దేవుణ్ణి మొరపెట్టుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. ఎందుకో తెలుసా, మన పాపం మనల్ని పట్టుకుని నాశనానికి నడిపించకముందే, మన జీవితం నాశనం అయిపోకముందే దేవుణ్ణి పట్టుకుని నన్ను కడగవా. మన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ నేను చేయలేదు, నేను చూడలేదు అని అనొద్దు. దేవుడి దగ్గర ఒప్పుకుందాం, నేను చేశానయ్యా, నువ్వు చూసావు కదా, నేను తప్పే చేశాను, తెలిసి చేశాను.